వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు ఇవాళ అనూహ్యంగా కోలుకున్నాయి. గత 5 రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లు తమ సంపదను వెనక్కు తీసుకుండటం, అలాగే అమెరికా టారిఫ్ను 500% మేర పెంచుతామని హెచ్చరికల నేపథ్యంలో కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టి లక్షల కోట్ల సంపద కోల్పోయింది. సోమవారం మధ్యాహ్నం వరకు 700 పాయింట్లకు పైగా నష్టపోయిన స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంది. ఎలాగో తెలుసా? అమెరికా రాయబారి చేసిన చిన్న వ్యాఖ్య వల్ల. ఇంతకీ ఏమిటది ఇంతలా మన మార్కెట్ను లాభాల వైపు మళ్లించింది? అదేమంటే, సోమవారం నాడు అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ మన దేశంలో బాధ్యతలు చేపట్టారు. ఇక ఆయన మాట్లాడుతూ భారత అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి అని కొనియాడారు. మిత్రుల మధ్య విభేదాలు సహజమని వ్యాఖ్యానించారు. ఇక మంగళవారం నాడు ఇరు దేశాల మధ్య తదుపరి దశ వాణిజ్య చర్చలు మళ్లీ మొదలవుతాయని పేర్కొన్నారు. అలాగే సిలికాన్ సరఫరా కోసం అమెరికా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కూటమిలోకి భారత్ను కలుపుకుంటామని ప్రకటించారు. ఇంకేం, స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. వరుసగా వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కాయి. ఉదయం 700 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ సాయంత్రానికి 300 పాయింట్ల మేర లాభపడింది.